హాయ్ విను, వర్షం బాగా కురుస్తుంది, ఏం చేస్తారు? వేడివేడిగా సమోసా కానీ బజ్జీ కానీ తిందామని అనుకుంటారు. అక్కడికి వెళ్తారు, వేడివేడిగా వేస్తూ ఉంటాడు, మన నోట్లో లాలాజలం బయటకు వచ్చేస్తుంది. సో తినేస్తాం. కానీ ఆ నూనె ఎంత డార్క్గా ఉంది అన్నది మీకు తెలుసా? ఎన్ని టైమ్స్ యూస్ చేశారన్నది తెలుసా? అది బ్లాక్ ఆయిల్. ఆ బ్లాక్ ఆయిల్ వాడకూడదు, అయినా సరే కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు, మనం తింటూ ఉంటాం. ఇది ఒకటే కాదు, మిగతా ఫుడ్స్ కూడా. సో ఇది చాలా డేంజరస్. దీన్ని అరికట్టడం కోసం కేరళ గవర్నమెంట్ ఏంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆయిల్ని రీయూజ్ చేయడానికి ఓన్లీ 3 times మాత్రమే అలౌడ్. 3 సార్లు ఆయిల్ని రీయూజ్ చేయవలసింది. మరలా రీయూజ్ చేసినట్లయితే ఆ షాప్ వాళ్ళ మీద ₹1,00,000 ఫైన్. మీరు అనుకుంటారు ఎవరు పట్టించుకుంటారులే అని. కేరళలో కాదు, వెరీ స్ట్రిక్ట్. ఒక లా ఇంప్లిమెంట్ చేస్తే ఎన్ఫోర్స్మెంట్ కూడా అంత స్ట్రిక్ట్ ఉంటుంది. నేను స్వయంగా సో ఏంటంటే మీటర్స్ పెట్టి షాప్స్ మీద దాడి చేసినప్పుడు ఆయిల్ దొరికితే ₹1,00,000 ఫైన్ వేస్తారు. ₹1,00,000 3 times. ఆ మీటర్లో తెలిసిపోద్ది. డెన్సిటీ అన్నీ ఉంటాయి, దాన్ని బట్టి దాని మిషన్ చెప్పేస్తుంది. ఈ వాడిన ఆయిల్ని మళ్ళీ ఏంటంటే ₹50 to ₹60 రేటుకి కొనడానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు. దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి వేరే టైప్ ఆయిల్స్, అంటే ఎడిబుల్ కాని ఆయిల్స్ ప్రిపేర్ చేయడం కోసం దాన్ని యూస్ చేస్తారు. సో ఈ యొక్క ప్రాసెస్ బాగుంది కదండి. ఇలా మన రాష్ట్రాల్లో, మన ఊర్లో, మన జిల్లాలో ఎందుకు చేయలేకపోతున్నారు? మనకు కూడా ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఉన్నాడు. సో దీనికి కారణం ఏంటంటే మనం కంప్లైంట్ చేయకపోవటమే. ఇంకోటి, మనం ఎందుకు కంప్లైంట్ చేయట్లేదంటే సరేలే ఈరోజు తినేసాం కదా ఇప్పుడు ఏమైంది? సో మీ ఆరోగ్యం పాడవుతుంది, మీ పక్క వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఒకసారి మీరు ఆలోచించండి. సో మీరు ఎప్పుడైతే ఫుడ్ సేఫ్టీ అథారిటీకి మీరు కంప్లైంట్ ఇచ్చారో ఇలాంటి అరికట్టచ్చు. అంటే కేరళలో ఈ చట్టం అమలు పరుస్తున్నారంటే మిగతా రాష్ట్రాల్లో కూడా సాధ్యమనే కదండి. ఇట్స్ పాసిబుల్. కానీ ఇక్కడ మనం ఏం ఆలోచిస్తాం తెలుసా అండి? వాడి మీద కంప్లైంట్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? వాడు నూనె మారుస్తాడు. నూనె మార్చినప్పుడు ఏమవుతుంది? ఆ సమోసా ₹10 సమోసా మళ్ళీ ₹15 చేస్తాడు. ఇది మన భయం. ఏం అవసరం లేదండి. ఆ ₹10 అమ్మే సమోసాలోనే బోల్ లాభం ఉంది వాడికి. దాన్ని అరికట్టడానికి కూడా చట్టాలు ఉన్నాయి. లేకపోతే ₹1 ఎక్స్ట్రా తీసుకునేవాడు, తప్పే ఉంది మంచి హైజీనిక్ ఫుడ్ ఉన్నప్పుడు. సో ఇది మన మైండ్ సెట్ మారాలి. సో ఇలాంటి ఎక్కడైనా కనిపిస్తే మీరు కంప్లైంట్ చేయొద్దు. కనీసం మీరు చేయవలసిన ఒక మంచి పని కొంట మానేయండి. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిందో వాడు అనలైజ్ చేస్తాడు, ఎందుకు నా దగ్గర రావట్లేదంటే ఈ బ్లాక్ ఆయిల్ నేను మళ్ళీ వాడుతున్నాను, ఐ షుడ్ చేంజ్. సో ఈ యొక్క చట్టం మీద మీ ఒపీనియన్. సో మన ఆరోగ్యాలు కాపాడుకోవడం మన కర్తవ్యం కదా. స్టే సేఫ్. థ్యాంక్ యూ.